సార్ ఋషికొండ ప్యాలెస్ని రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి పెచ్చులు ఊడిపోతున్నాయి, సీలింగ్లు పడిపోతున్నాయి, నీరు కారుతున్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని విమర్శించే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా కావాలనే పగలగొట్టి అక్కడ ఒక డ్రామా సృష్టించాడు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇదంతా కూడా ఒక నాటకం అని చెప్తున్నారు. మీరేమంటారు అసలు ఋషికొండ ప్యాలెస్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా రుచికొండ ప్యాలెస్ 460 కోట్లు అయిందని చెప్పి అప్పుడు అన్నారు కదా. 460 కోట్లు ఖర్చు పెట్టారా, లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న కోట్లు దోపిడీ చేసి జరిగిందా అని అనుమానం వస్తుంది. వేళ పవన్ కళ్యాణ్ గారికి ఏం కలిసి వస్తుందండి? ఆయన పగలగొట్టి ఆయన చెప్పడానికి వాస్తవంగా నాణ్యత లేకపోతే పగులుతుంది, నాణ్యత లేదు అక్కడ. అదే చూపిస్తే గురువార్త ఆకర్షణ శక్తి లేదు, అది ఇక్కడ పగిలింది ఇక్కడే ఉండాలి కదా, అక్కడికి ఎందుకు జరిగిందని. ఒరే సన్నాసులారా, గాలి ఎత్తి ఎక్కడికైనా వెళ్తారా? అదేం ఐరన్ కాదు, లేకపోతే సిమెంట్ కాదు, పగిలిపోయింది బీడింగ్, అది చెక్కలు పిఓపి. కాబట్టి నేనేమంటానంటే అందులో నాణ్యత లోపించిందని చెప్పి నేను అంటాను. నాణ్యత లోపించి జరిగితే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం ఏంటి? వీళ్ళు నిజంగా ఆ ప్యాలెస్లు ఎందుకు కట్టారు, దేనికోసం కట్టారు, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర వివరణ లేదు. వీళ్ళు తర్జన పడుతున్నారు, దీనికి దేనికి ఉపయోగించాలి, ఇన్ని కోట్లు పెట్టి కట్టారు కదా అని. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కూడా 454 కోట్లు అధికారికంగా లెక్కల్లో చూపించారు. కానీ అక్కడ ఋషికొండ ప్యాలెస్ దగ్గర పనిచేసిన అధికారులతో మాట్లాడితే కేవలం 2 దఫాలుగా అంటే 2 స్టేజీల్లో 160 కోట్లతోనే 7 బ్లాకులు కట్టాలి, కానీ కట్టినవి 4 బ్లాకులు అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మోసం జరిగిందని అంటారా? దోపిడీ జరిగింది, మోసం జరగల. ఇప్పుడు ఆర్థిక నేరం జరిగింది. ఆర్థిక నేరం జరిగిందని క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 7 బిల్డింగ్లు కడతాను, 4 బిల్డింగ్ కట్టడం ఒకటి. తర్వాత వాళ్ళు మాత్రం రాసేసుకోవడం, 454 కోట్లు రాసేసుకోవడం. ఆ తర్వాత ఏది క్లారిటీగా కొన్ని లోపల జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనే ఉద్దేశంతో కట్టిన లక్షల మీద ఫ్యాన్లు, కంబోర్డ్లు ఇవన్నీ కట్టుకున్నారు. కానీ ఇందులో చాలా దోపిడీ జరిగింది అనే దానికి నిదర్శనంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చూపిస్తే దాన్ని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. గురువాకర్షణ శక్తి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదని. గాలేస్తే ఎక్కడికైనా వెళ్తుంది అది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ విజిట్ అయిన తర్వాత ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వాస్తవాల్లో చూసుకుంటే బిల్డింగ్స్ కట్టిన దానికంటే కూడా అక్కడ ఉపయోగించిన బాత్రూమ్ కమోడ్సే కానీ, ముఖ్యంగా బాత్ టబ్బులే కానీ, మంచాలే కానీ, కుర్చీలే కానీ, ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో వీటికి బిల్డింగ్ కట్టిన దానికంటే కూడా డబుల్ ఖర్చు అయిందని చెప్పి ఒక అంచనా అయితే వచ్చింది. అంటే ఇంత వేస్టేజ్ ఖర్చు పెట్టడం ఎంతవరకు అవసరం? ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలంటారు? చాలా ఎక్కువ వేస్టేజ్ చేశారు. నిజంగా 2 లక్షల రూపాయల ఫ్యాన్ అంటే నేను ఎప్పుడు నా జీవితంలో చూడలే. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. కబ్బోర్డ్ ఏమో అది మన కమ్మోర్డు, అది కూడా చాలా కాస్ట్లీ అంటున్నారు, లక్షల మీద ఉందంటున్నారు. ఇవి ఎప్పుడు చూడలేదు, కంటితో చూడలేదు. ఉపయోగించడం పక్కన పెట్టండి. నిజంగా వీళ్ళు దుర్మార్గమైన దోపిడీ చేశారు, ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా డ్యామేజ్లో కనిపిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి అది వీళ్ళకి కనపడలేదు. ఎందుకంటే నాణ్యత తక్కువగా చేసి పనులు చేశారు. ఒక బిల్డింగ్ మాత్రం బాగానే చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి ఉండడానికి. మరి వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ప్రభుత్వం కదా. అప్పట్లో దోపిడీ మాత్రం 100% అందులో కూడా దోపిడీ చేశారు. అంటే ఈ ఋషికొండ ప్యాలెస్ మీద గత 2 సంవత్సరాల నుంచి కూడా వైరల్ వార్తలు అయితే అవుతున్నాయి. అయితే గతంలో ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారని అంటే గెస్ట్ హౌస్లు అన్నారు, సీఎంఓ ఆఫీసులు అన్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి అన్నారు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళందరూ కూడా ఉండడానికి అని చెప్పి ఇలా రకరకాల కారణాలు చెప్పారు. అంటే దేనికి కట్టారో కూడా క్లారిటీ లేదు. మరి ఈ రోజు సీఎంఓ ఆఫీస్ కోసం కట్టామని చెప్పి ఈ రోజు ఓపెన్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే దొరికిపోయిన తర్వాత ఒక మాట, దొరకముందు ఒక మాట, ఎందుకు ఇవంతా కూడా? అది సీఎంఓ ఆఫీస్ కట్టారా, సీఎంకి ఇల్లు కట్టారా అనేది క్లారిటీ లేదు వాళ్ళకి. సీఎంఓ ఆఫీస్ కడితే అప్పుడే ముందుగానే అక్కడ మన ప్రారంభోత్సవం చేయాలి కదా. అందులో సీఎం ఉండాలని ప్లాన్ చేశాడు, అది బెడిసి కొట్టింది, పార్టీ పతనానికి వెళ్ళిపోయింది వాళ్ళు చేసిన ఈ దోపిడీ వల్ల. అందులో భాగంగానే ఇందులో కూడా ఎంతో కొంత 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు దోపిడీ జరుగుతుందని చాలామందికి తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు అక్కడ పగిలిపోయింది, అక్కడ కనపడుతుందని చూపిస్తే దాన్ని ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేతకాక ఎలా తప్పించుకోవాలో తెలియక ఇవాళ ఏవేవో మాట్లాడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. గతంలో ఇదే ఋషికొండ ఇప్పుడు ఉన్న ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇంతకుముందు హరిత రిసార్ట్స్ అని చెప్పి ఉండేవి. సంవత్సరానికి దాదాపుగా 7 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆదాయం పోగా అప్పులు మిగులుతున్నాయి. దాదాపుగా సంవత్సరానికి 1,15 లక్షల వరకు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు అవుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఈ ఋషికొండ ప్యాలెస్ వల్ల ఎలా చూసుకున్నా కానీ అప్పులే మిగులుతున్నాయి అంటారా? ఖచ్చితంగా అప్పులే. అప్పుడు మేము ఇక హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తే ఋషికొండ ప్యాలెస్ని సందర్శించడం, చూసుకోవడం, అక్కడ ఉండడం, ఒకరోజు కాలక్షేపం చేయడం. ఎందుకంటే ఆ కొండ పక్కనే సముద్రం ఉండడం, ఓ చక్కటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి మేము కూడా ఎంజాయ్ చేసాం. కాబట్టి మంచి ఆదాయ వనరుగా ఉండేటటువంటి ఋషికొండని
సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి రుషికొండని సర్వనాశనం చేసి, ఆ నాశనం చేసిందే కాకుండా ఆ కొండని అష్టవంకరగా తయారు చేసి దాన్ని గురిగేసి దానికి ప్యాలెస్లు కట్టి అందులో కూడా 454 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి అందులో కూడా చాలా భారీ ఎత్తున దోపిడీ చేసి ఈవేళ ఎందుకు ఉపయోగం లేకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాటిని ఉండిపోవడానికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి దుర్మార్గమే. ఒక మాటలో రుషికొండ గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? ఒక మాట, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడానికి వాళ్ళకలా దోపిడీ దొంగ కాదు కదండి. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ సందర్శనకి వెళ్ళాడు. సందర్శనకి వెళ్తే అక్కడ పగిలిపోయినటువంటి పైన పగిలినటువంటి పిఓపిని చూపించి నాణ్యత లోపం ఉందని చెప్పి ఏదో చెప్తే ఆ మాత్రం దానికే ట్రోల్ చేయడం ఎందుకు?